ఎస్ ప్రసాద్ గారు, ఏంటి మద్యం టెండర్లు, ఏంటి మద్యం దుకాణాలు? అసలే 8,500 మందే వచ్చారట ఇప్పటి వరకు, కనీసం 9,000 మంది కూడా రాలేదు. తిరుపతిలో బాగా తాగండని చంద్రబాబు నాయుడు గారు 227 దుకాణాలు పెడితే 165 దరఖాస్తులే వచ్చాయంట. దుకాణాల కంటే దరఖాస్తులు తక్కువ ఉన్నాయి. ప్రసాద్ గారు, సర్ప్లస్. ముందుగా సాక్షికి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. మా జూపుడి గారికి ప్రత్యేక నమస్కారాలు. నమస్తే సార్, మీరు దీని పేరు సాక్షి సార్, నిజాలు చెప్తారు. మీరు ఇందాకలా 20 నిమిషాల టైం మీరు మాట్లాడిన దాంట్లో ఒక మొఘల్ రాజగురువు ఒడిలిపై రాలిపోయిన తర్వాత ఆర్టిఫిషియల్ మొఘల్ అంటే వాడిపోయిన ఇంకో మొఘలు పువ్వు ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి చేసే కార్యక్రమంలో విస్తుపోయే నిజాలే చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒరిజినల్ జర్నలిస్టులు వెసెస్ యాంకర్లు, యాంకర్లతో నడిపించే కార్యక్రమాలకి జర్నలిజం విలువలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? అంటే షో రక్తి కట్టించాలి, టీఆర్పీలు రావాలంటే యాంకర్లు ఏం చేస్తారో జర్నలిస్టులు ఆ పని చేయలేదు సార్. మా కర్మకాలి ఈశ్వర్ గారు జర్నలిస్ట్ కాబట్టి నిజాలు ఎక్కడున్నాయని తవ్వుకుంటుంటారు గని కార్మికుల్లాగా. అంచేత కొన్ని విషయాలు ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమంలో రాజమండ్రిలో ఇసుకుంటుంది గోదావరి నది 21,000 ఒకప్పుడు ఉంటే అది 27,000 సార్ ఇప్పుడు. అలాగే మీకు రాజంపేటలో కనుక చూసుకోగలిగితే రాజమండ్రిలో 14,500, ఇప్పుడు 2,140 రూపాయలు ఎక్కువ, 16,640. రాజంపేటలో 21,000 ఉండేది, ఇప్పుడు 27,000 దొరుకుతుంది. సో ఈ లెక్కలు చూసుకుంటే మీరు ఇందాక లెక్కర్ షాపుల గురించి ఏదో చెప్తూ 8,000 చిల్లర ఏదో వచ్చిందని చాలా పెద్ద లెక్క చెప్పారు సార్. కానీ అది 3,500కే కుదించబడింది. ఎందుకంటే గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేసి ప్రభుత్వ ఖజానాకు 10 రూపాయలు వచ్చే కార్యక్రమం తెరలేపుతుంటే ఇవాళ మీరు బెదిరింపు ధోరణులు ఎలా ఉన్నాయంటే సార్, మీరు వాటాల దాకా వెళ్ళారు. అసలు టెండర్లు మా వాళ్ళు వేస్తే ఇంకోటికి వచ్చే ఛాన్సే ఉండదు కదా అన్న కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తున్నారు. తర్వాత ఒక డిరైవ్డ్ ప్రోగ్రామ్, కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం అనుకునే అమాయక చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి వెసెస్ వీళ్ళు మా కులమే చూస్తాం వాళ్ళకే ఇస్తాం అన్న కాన్సెప్టే డ్రైవ్ చేస్తున్నారు. హైయెస్ట్ ఇవాళ వార్తల్లో పొద్దునుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను సార్, రేడియో వార్తలు ఏమంటున్నాను, అరకు మన్యం జిల్లాలకు వచ్చిన దరఖాస్తు రేటు చెప్తున్నారు కానీ మిగిలినవి తల్లితోడు చెప్తే ఒట్టు. ఈ భౌగోళిక ఛానళ్ళ గురించి చెప్పక్కర్లేదు సార్. వాస్తవాల్ని ఎలా దాచాలి అన్న దాని మీద ఉన్న శ్రద్ధ మీకు ఇందాక మా జూపుడి గారిని కూడా, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉంటే అమాయకత్వానికి మారుపేరు ఉంటుంది. సివరేజ్ ఛార్జెస్తో కలిపి 1,000 రూపాయలు ఉండేదండి టన్ను దగ్గర. ఇప్పుడు ఏ ఛార్జెస్ ఉంటాయో తెలియట్లేదు. రెండో మాట మీకు చెప్పాలంటే మద్యం రేట్లు బాటా రేట్ ఏదో చెప్పాడు 99 రూపాయలు. నిజంగానే బాటా రేటే, ఎందుకంటే 100 రూపాయలు ఇస్తే చిల్లర రూపాయి ఇవ్వక్కర్లే. రెండోది ఏంటంటే 99 రూపాయలు 95 పైసలు ఉన్న బాటాకి 5 పైసలు ఇవ్వక్కర్లేదు, ఇక్కడ చిల్లరకి ట్యాక్స్ కట్టక్కర్లేదు. అది కూడా రాష్ట్ర ఖజానాకి ఆదాయం. ఇందులో మీరు గమనిస్తే ఈ సోషల్ మీడియాలో క్లియర్గా చూడండి, కందిపప్పు ఇప్పుడు మార్చిలో ఎక్స్పైర్ అయిపోయింది, ఇవాళ ఇస్తున్నారు. అందులో 200 గ్రాములు తక్కువ. అవును సార్, 800 గ్రాములే లెక్కరమైన తూకం వేస్తే. అలా ఈ లెక్కర్ కూడా క్వార్టర్ అంటే లేదంటే చీప్ లెక్కర్ ఏది ఉందో ఒకసారి ఆ తూనికల శాఖ ఒలి దగ్గర పెట్టి పనిచేస్తే, గతంలో ఏంటంటే ప్రభుత్వమే నిర్వర్తించేది కాబట్టి 10 రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. ఇప్పుడు ఉదాహరణకి 370 రూపాయల చొప్పున వచ్చే ఇసుక చొప్పున వచ్చే రాష్ట్ర ఖజానా ఆదాయానికి ఫ్రీ అన్న దగ్గర మీరు గమనిస్తారండి ఈశ్వర్ గారు, నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజంగా ఉంటుందో ఉండదో ఎలా తెలుస్తుందో, అలాగే ఉచిత ఇసుకలో ఉచిత అన్న పదం తప్ప ఏది ఫ్రీ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉచిత ఇసుక అన్న దగ్గర ఉచితం కాని ఇసుక గురించి మీరు ఉచితం అని ప్రజలకు చెప్పడం ఎంతవరకు సమంజసం గమనించగలిగితే, ఇవాళ ఇలాగే లెక్కర కూడా తక్కువ రేటు మద్యం అన్న దగ్గర తూకం ఒకటి పెడితే అది ఎంత తూకానికి తూగుతుందో, ఏ బ్రాండ్లు దొరుకుతాయి అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. రెండోది, ఒక ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఎందుకు స్థాపించబడుతుందంటే ప్రజారంజక పాలన చేయడానికి. కానీ ప్రజారంజక పాలనలో ప్రభుత్వానికి ఆదాయ వనరులు ఎలా సృష్టించబడతాయి అనడానికి ఇసుక మీద ఛార్జెస్తో 370 కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చే ఉదంతం, అలాగే లెక్కర్ ప్రభుత్వమే నిర్వర్తిస్తే రాష్ట్ర ఖజానాకు వచ్చిన దాంట్లో 5 సంవత్సరాల పాటు కలకల్లాడుతూ నవరత్నాల పథకాలు అనే సంక్షేమ పథకాలు సంవత్సరాల బడ్జెట్తో ప్రజలకు అందించిన ఉదంతంలో ఈ భౌగోళిక కబుర్లతో నేను సంపద సృష్టిస్తానంటే, నా జనానికో ఎప్పటికో నా దివసానికో సంపద సృష్టిస్తానంటే, ఈ పుంజకాలం గడిచిపోతే రాష్ట్ర ఖజానా లేకపోతే ఇవాళ జీతబత్యాలే లేని నిస్సాయ స్థితిలో ఉన్నారు సార్. వీళ్ళు ఎడం చేత్తో కుడి చేత్తో శాసించే ఉద్యోగులు ఉన్నారు కదా. గతంలో లెక్కర్ షాపుల నుంచి రాగానే డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి కానీ మా చెడ్డ ఆనంద సంభ్రమాశ్చర్యాలకు గురైపోయారు కదా. జీతాలే లేవు కదరా బాయ్, జర చూసుకోరాదో సరే ఏం మారుతారో అంటే రాష్ట్రానికి ఆదాయ వనరు వస్తే దాన్ని సక్రమంగా నిర్వర్తించిన ఒక ప్రభుత్వం అంటే కడుపు మంటతో సచ్చిన మీరందరికీ నిజంగా దేవుడు సావే శాసిస్తాడు. చూసుకోండి, పట్టిడనం లేని దయనీయమైన స్థితి. ఇవాళ తుఫాను బాధితులు పరిరక్షించే నేపథ్యానికే ఏముందంటే
మనం ఇచ్చిన చందాలు తీసి పంచేశారు. ప్రాథమిక అంచనాలు 6,500 కోట్లు ఇస్తే అది కూడా ఎడం చేత్తో పంచలేదు. ఎంగిరికాయకి కొట్టినట్టు 1000 రూపాయలు తగలెట్టారు మనకి, అక్కడేమో 500 రూపాయలు తగలెట్టారు. ఎక్కడికి కోట్లు పోను 1000 రూపాయలని ఇచ్చేయాలి, చులకనగా మాడవలసి వస్తుంది. ఎందుకంటే హుదూద్ తిత్లీ తుఫాన్ నుంచి బీజేపీ వాళ్ళు చేస్తున్న దాష్టికాన్ని 2 కళ్ళు అప్పగించి చూసే అంత సామర్థ్యం ఓన్లీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి తప్ప ఇంకెవరికి ఉండదు ప్రపంచంలో. ఎందుకంటే అధికారమే పరమావధి, అధికారంలో ఉంటే ఏ పనైనా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ధర్మ పరిరక్షణ కోసం ఏంటంటే అంటుండే ఆయన సనాతన. పవన్ కళ్యాణ్ గారు, నాకే ఇప్పుడు నేను మర్చిపోయాను ఏకంగా ఏం చెప్పాలో కూడా. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కూడా అధికారంలో ఉన్నప్పుడే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవచ్చు. అలాంటివన్నీ వాళ్ళ ఒక్కరికే తెలుస్తాయి సార్. సంపద సృష్టించే మార్గంలో ఉచిత ఇసుకాన దగ్గర నేను మీకు ఓ వీడియో పంపించానండి. వీలైతే అది కొంచెం ప్రజా బాహుళ్యంలో దాన్ని ప్రవేశపెడితే తప్పకుండా సార్. దానికి ఒక ఇది ఉంటుంది. ఎవరు చెప్పాడు ఫ్రీ అని? ఇసుక ఫ్రీ కాదు, డబ్బులు కట్టాలని తిడుతుంది. వినిపించండి అట్లే. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక పాయింట్లు ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక పాయింట్లు ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. అర్థమైంది సార్. మనం ఉచిత అన్న పదాన్ని నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉందో ఎత్తుక్కునే కార్యక్రమానికే తెరలేపుతారు వీళ్ళు. Yes. ఎందుకంటే అందులో నెయ్యి ఉందని చచ్చినా కూడా ప్రూవ్ చేయలేడు. అందుకే చూడండి, రివర్స్ టెండరింగ్లో ఏంటి అంత తక్కువ ఆప్షన్కి ఇచ్చావా నెయ్య. ఇప్పుడు లిక్కర్ 200 గ్రాములు తగ్గించి రేటు తక్కువ చేస్తే ఏమవుతుంది సార్? ఎవరైనా ప్రాఫిట్ మార్జిన్ చేయొచ్చు. ఎస్. ప్రభుత్వం నిర్వర్తిస్తున్న కార్యక్రమంలో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఎస్. కల్తీ మద్యం అని ఈ భౌగోళిక సామాజికంగా చెప్పింది ప్రజలు నమ్మారట. అలాగే ఉచిత ఇసుక అని చెప్పింది ప్రజలు నమ్మించగలిగారు. అలాగే ఇప్పుడు లిక్కర్ షాపులు అన్ని బ్రాండ్లు దొరికితే రాష్ట్ర ఖజానాకి ఆదాయం ఏది బాబు అన్న దగ్గర ప్రశ్నకు మాత్రం 1,34,490 ఏంటండి టెండర్లు ఎక్కడ 9,000 లోపున. నాకు తెలిసి ఇప్పుడు 3,850 ఎంతో లెక్క తెలుస్తుంది సార్. అవునా సార్? వీళ్ళు రాసింది అంటే comparison ఒకసారి చూసుకుని నేను ఈనాడుని కోట్ చేస్తూనే రాష్ట్ర మాట్లాడుతున్నా. ప్రజానికి ఎంత ఈనాడులోనే గడ్డి 8,200 రాశారు. ఈనాడు జ్యోతి ఈనాడులోనే 8,200 రాశారు వాళ్ళు. మరి సార్ నేను డిబేట్కి వచ్చినప్పుడు అలా 3 కోతులు బొమ్మలు పెట్టండి సార్. నేను చెడు వినను, చెడు కన్ను, చెడు చూడను అన్నది. ఎందుకంటే ఆ రాశివన్నీ అబద్ధాలు. Right. ఆ ఓపిక ఆ ఒక్కరికే ఉంటుంది. అందులో ఉన్న ముసలిలో మాత్రమే కనుక్కుంటారు. మీరే ఇంకా విలువలు విశ్వం మీద అమాయకంగా ఆ రాజగురు దగ్గర నుంచి జాయిన్ అయిన వాళ్ళందరూ మీ ఛానల్లో చాలా మంది ఉంటారు. వాళ్ళు ఇంకా కవయిత్రి మొలలో ఇలా గంటం పట్టుకుని రాస్తుంటారు నిజాలు. అంచేత స్పీడ్గా పెన్తో రాసేదానికి గంటంతో చొక్కలు చొక్కునే దానికి చాలా తేడా ఉంటుంది. అందుకే నిజం చాలా లేట్గా మీ దగ్గర నుంచి వస్తుంది. Right. చెక్ చేసుకోమనండి. కానీ ఏదైనా రాజగురు కానీ ప్రసాదం కాస్త తీసుకుంటే ఆలస్యమైన నిజం అయితే రాజగురు ప్రజలకు ప్రసాదం తెలియాలి వల్ల కదా 10,000 ఎకరాల Yes. కాంకర్యాలు సాధించుకోవడానికి ఎస్. మొగలి రేకుల్లో సీరియల్ నటించిన హీరోకి ఎంత తేడా ఉంటుందో, రియల్ మొగల్కి మొగల్ రేకుల్లో నటించే సీరియల్ హీరోకి ఎంత తేడా ఉంటుందో, జర్నలిజంకి యాంకరింగ్కి అంత తేడా ఉంటుంది. యాంకర్ని పెట్టుకుని జర్నలిస్ట్ అంటే ఇందాక మీరు చెప్పారు చూడండి ఇంట్రడక్షన్లో, అలాగే మొగల్ రేకుల సీరియల్ కూడా టీవీ ఛానల్లో చూడవలసి వస్తుంది. ఈ టీవీలో వంట వార్పు అలాంటి పౌడర్ డబ్బా వాడైతే వంట వార్పే అవే ఇక అక్షయ పాత్రల త్రూగా అన్న క్యాంటీన్లో వండి వారిస్తున్నారు వార్తలు. ఇదే సార్ అన్నం పెట్టమంటే వార్తలు వండి వారుస్తున్నారు ఏంటని అన్న క్యాంటీన్కి వచ్చిన వాళ్ళు విస్తుపోతున్నారు. ఆపే మీ ఇష్టం. రైట్.